కొట్టేసింది ఇక్కడ. అన్ని క్రేజీ బైక్స్ అని ఉన్నాయి. కవాసాకి 14R ఉంది, డెటోనా ఉంది. బాబా హైలైట్ సీన్ చూడండి, 390 సీట్ ఎగిరిపోయింది. అయ్యా. ఓకే, సో వాట్సప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఆఫ్టర్ ఏ రియలీ లాంగ్ టైం మొత్తానికి రైడ్ వెళ్తున్నా ఈరోజు. సో అక్కడ I-20 ఒకటి చూపించాను కదా, అన్న వస్తున్నాడు, సౌరభ్ అన్న వస్తున్నాడు, శశి అన్న వస్తున్నాడు, గోపి అన్న వస్తున్నాడు, వెంకీ, ఇట్లా చాలా మంది ఉన్నారు మన వాళ్ళు. ఏదో అన్నోన్ రిజర్వాయర్ ఏదో ఉందంట, అక్కడికి వెళ్తున్నాం. అక్కడ ఆఫ్ రోడింగ్ కూడా ఉంది. మనం అందరం ఇప్పుడు శశి అన్న వారి ఇంటికి వెళ్ళిపోతున్నాము. అక్కడ కిందకి వెళ్ళి మీటప్ పాయింట్ దగ్గర అసలు అనుకున్నాము, బట్ అక్కడ యాక్చువల్లీ స్ట్రీట్ ట్రిపుల్ బ్యాటరీలో అయిపోయింది. సో డ్యూక్ నుంచి దాన్ని కిక్ స్టార్ట్ చేస్తున్నాము ఇప్పుడు. ఇంకొకటి మన వెంకీ బ్రో వచ్చేసాడు, ఇంకొక అన్న వచ్చేసాడు, ఒక డామినర్, ఒక 250, ఒక స్ట్రీట్ ట్రిపుల్, ఒక డ్యూక్ 390, ఒక అడ్వెంచర్ 390, ఇంకొక అడ్వెంచర్ 390, ఒక GS6000. సో ఇది మన లైనప్ ఈరోజు. ఇంకెవరైనా జాయిన్ అవుతున్నారో నాకు ఐడియా లేదు. అండ్ ఇంకొకటి, నా బండి పర్ఫార్మెన్స్ ఆఫ్టర్ ఎయిర్ ఫిల్టర్ అండ్ ఎగ్జాస్ట్. ఈరోజు రైడ్కి వచ్చాను కదా మార్నింగ్, ఆఫ్టర్ కోల్డ్ స్టార్ట్ ఎప్పుడైతే ఇంజన్ హీట్ ఎక్కిందో దాని తర్వాత నుంచి లాగుతుంది. నాకైతే ఒక రేంజ్లో మజా వస్తుంది. అసలు రోలర్ కోస్టర్ చెప్పాలంటే అంత డేంజర్. థ్రాటిల్ రెస్పాన్స్ ఎంత ఇన్స్టెంట్ ఉందంటే లాగేస్తుంది మొత్తం బండి. ఎప్పుడైనా గల్లీలలో ఎవరిదైనా ఇల్లులు ఉన్నాయంటే మాత్రం అల్టిమేట్ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు సో గైస్, సూపర్ బైక్ కష్టాలు, దాని బ్యాటరీలో అయిపోయింది. అరే ముందే నిన్న రాత్రి కూడా తినలేరా, ఇక్కడే ఆకలేసేటట్టు నాకు. నువ్వు అడ్వెంచర్ అంటే ఆఫ్ రైడింగ్ అనుకుని ఇదని నాకు చెప్పాలిగా పొద్దునే. అది పెట్రోల్ బంక్లో ఆగాలంట మళ్ళా. అప్పుడు ఉంటుంది రచ్చ. ఎంత సూపర్ బైక్ అయినా KTM హెల్ప్ చేయాల్సిందే. అక్కడి నుంచి చూస్తున్నాడు. స్టాండ్ పైకి చేయడం మర్చిపోయిందా? నైస్. దానికి ఉందా అయినా సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఉందే? పట్టు బైకే ఉందా? వావ్, నీకు మంచి స్ప్లెండర్లా ఉంది అది. హ్యాపీగా అడగవచ్చు. లేదు, నాకు మస్తు మజా వస్తుంది. ఎగ్జాస్ట్ ఇంకా ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసినాక రుమ్ము లాగుతుంది బండి మంచిగా. ఆన్ అవ్వలేదు అనుకో, శశి అన్న రివర్స్, మనం స్ట్రైట్ అనేసి అందరు రెడీ అవుతారు. సో ఇదనమాట లైనప్ మనది ఈరోజు. 2 డామినర్స్, ఒక మెటిఆర్ 350. వీళ్ళు రైట్కి వెళ్ళింది. రైట్కి తీసే గ్యాప్లో గాయబ్ అయిపోయారా? ఇంత జల్దీ గాయబ్ అయిపోయారు రైలు. బండి తీసి గ్లౌజ్ వేసుకునే గ్యాప్లో. వరల్డ్స్ ఫాస్టెస్ట్ టోయింగ్లా ఉంది కదా. నేను వచ్చే గ్యాప్లో మొత్తం గ్యాంగ్ గాయబ్ అయిపోయింది. అంత ఫాస్ట్గా ఏం టోయింగ్ చేసారు దాన్ని? సౌరభ్ అన్న గ్రూప్లో ఒక లొకేషన్ వస్తుంది, మిగతా రైడర్స్ అక్కడ ఉన్నారంట. అక్కడ మంచి ఆఫ్ రోడింగ్ అని ఉంది. ఓకే, మంచి లైనప్ ఈరోజు. చాలా మంది ఉన్నారు, ఈజీగా ఒక 8-9 మెంబర్స్ ఉన్నారు. హ్యాపీగా వెళ్ళి రావచ్చు మనం. రైడ్ బాగుంటుంది. సో ఇట్లుంటే రైడ్ ఎనర్జీ, ఇప్పుడు నాలో కూడా ఇట్లా ఎనర్జీ బిల్డ్ అవుతుంది జనాలు అందరిని చూడంగానే. ఓహో ఇక్కడ ఉన్నారు. స్ట్రీట్ ట్రిప్పులు అన్నమాట. తింటమా టమ్ నేను కూడా దానికి ఒక కాన్వే లెక్క 2 బండ్లు వెళ్తున్నాయి వెనకాల తోసి. సో గైస్, 1 బైక్ డ్రాప్ అండ్ యూ గైస్ నో విచ్ బైక్ ఇట్ ఈస్. స్ట్రీట్ ట్రిపుల్ ఆన్ అవ్వట్లేదు. సో ఎందుకు అంత రిస్క్ చేయడం? ఇప్పుడు ఆన్ అవ్వకుండా మేము అక్కడ దాకా వెళ్ళాం. ఇంకా మొత్తానికి హ్యాండ్ ఇచ్చిందంటే ఇంకా అటుగాక ఏం చేయలేకుండా అయిపోతుంది. సో అన్న పాపం పిలియన్ లాగా కూర్చున్నాడు. ఒక రైడ్ లో పిలియన్ లాగా కూర్చోడం ఈజ్ టార్చర్. బట్ ఈస్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు కమ్ ఆన్ ద రైడ్. చేశారా? దట్ ఈస్ ద బైకర్ స్పిరిట్ వీ హ్యావ్. బట్ ఆన్ అంటే బాగుండబ్బా స్ట్రీట్ ట్రిపుల్. చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం, మజా వచ్చేది. బట్ ఏదో ఒకటి రైడ్ అన్నాక ఏదో ఒక పెంట అవ్వాలి కదా, అది దీంతో వెళ్ళిపోయింది ప్రస్తుతానికి. ఇంకా నాకు తెలిసి ఇంకా గ్యాంగ్లో బతిగా ఇచ్చేది నేను, సౌరభ్ అన్న, ఇద్దరమే మిగిలినాం. మిగతా వాళ్ళందరూ నాకు తెలిసి గట్టిగా నడపరేమో ఈరోజు. అట్లా బైకర్స్, ఒక గ్రూప్ ఆఫ్ బైకర్స్ అట్లా రైడింగే వేసుకొని వెళ్తుంటే ఏం ఫీల్ ఉందబ్బా అక్కడ. సైలెంట్ వెనక మాస్తున్నాడు. ఏంది నా బతకాలు కూర్చున్నాడు హ్యాపీగా. అడ్వెంచర్. నేను సౌరభ్ అన్న, సాయిరోని తన్న వేసుకున్నాం. రప్ప వచ్చినాం మేము ఇడికి. సో వీళ్ళ కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడైతే హిల్ పార్క్ వచ్చేసాం. డీబీ కిల్లర్ పెట్టేద్దాం అనుకుంటున్నా. నా బైక్ 2 లోడ్ అయిపోతుంది. ఓ మై గాడ్, అక్కడైతే ఒక పెద్ద బైకింగ్ గ్రూపే ఉంది. BMW S1000RR. అంత బాగుందిరా చూడడానికి.
అటువైపు అయితే లిటరలీ స్ట్రీట్ ఫైటర్ కూడా ఉంది, డుకాటి స్ట్రీట్ ఫైటర్. అన్నీ క్రేజీ బైక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ డుకాటి ఉంది, హైబూజా ఉంది, Z900 ఉంది, 14R ఉంది, కవాసాకి 14R ఉంది, డెటోనా ఉంది. బాబా హైలైట్ సీన్ చూడండి, 390 సీట్ ఎగిరిపోయింది. అయ్యా పావం. చూసా 390 సీట్ లేదు వెనకాల, 390 సీట్ ఎగిరిపోయింది. ఈరోజు శశి అన్నకి బ్యాడ్ డే అన్నారు, 2 బండ్లలో ఏదో ఒకటి అవుతుంది. ఇప్పుడు వచ్చిన RC BS3 ఇది తెలుసా, BS3 390 డేంజరస్ మోస్ట్ బ్రూటల్ బండి అది. నా Z900 దగ్గరే ఉన్నావు నువ్వు, ఇంకా అక్కడ చూడు డుకాటి స్ట్రీట్ ఫైటర్ 3 Z900లు. చిల్లర బండి అది. రచ్చ రచ్చ చేస్తున్నారు గాలి. వింటలేరు అసలు. ఐ లవ్ స్ట్రీట్ ఫైటర్. ఒకటి నేకెడ్ బైక్స్లో ఒకటి క్రేజియెస్ట్ బైక్ అంటే స్ట్రీట్ ఫైటర్. టూ మెనీ రేవ్స్. ఒకటి ఓకే, 2 ఓకే, మరీ కొడుతూనే ఉన్నాడు. సో గైస్, ఇట్స్ టైమ్ టు రైడ్ దిస్ బీస్ట్. ఇంతవరకు నేను RC 390 BS3 ఎప్పుడు నడపలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఈవెన్ ఐఎమ్ గోయింగ్ టు రైడ్ దిస్. చాలా వైల్డ్ టైట్ ఉంది ఇది. ఓ ఐ కెన్ ఫీల్ ఇన్స్టెంట్. అసలు నేను ఏం చెప్పాలి, ఇప్పుడు BS3 పవర్ ఇన్స్టెంట్గా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకొకటి హైలైట్ ఏంది తెలుసా, దీనికి రైడ్ బై వైర్ ఉంది, ABS ఉంది, ఇవన్నీ ఉన్నాయి బేసిక్గా BS3లోనే. సో అప్పుడు ఎప్పుడైతే రైడ్ బై వైర్ ఇవన్నీ ఇంట్రొడ్యూస్ చేసారో అప్పుడు బండి ఇది. సో ఇట్స్ లైక్ క్లాసిక్ RC 390. అందరు స్టార్ట్ అయిపోయారు, మనం కూడా కొడదాం. ఆ స్పీడోమీటర్ చూస్తున్నారా, రాకెట్ పాకెట్ రాకెట్ అంటారు చూడు, దీన్నే అంటారు. స్పీడోమీటర్ చూసారా మీరు ఎట్లా ఇంక్రీజ్ అవుతుందో అది. ఐ విష్ ఆల్ దిస్ BS6 బైక్స్ హ్యాడ్ దిస్ పవర్ అప్. ఓ క్రేజీ. బండి 160 వెళ్ళడానికి ఎంత కష్టపడుతుంది. దీనికి ఏరోడైనమిక్స్ అవన్నీ మ్యాటర్ అవుతాయి, బట్ ఇది 160 లైక్ నథింగ్ వెళ్ళిపోయింది. అబ్బా, ఐఎమ్ లవింగ్ దిస్. నన్ను దాటుతారా? 1000 GSX 1000 కూడా పనికిరాదు ఇప్పుడు నాతో. జోక్ చేస్తారా? సీరియస్ తీసుకోకండి, కామెంట్స్ వేసుకోకండి. 160 is like nothing for my bike. 130 is 140 is like nothing. దీనికి 160 is like nothing. ఎంత తక్కువ వెయిట్, ఎంత నైస్ టు హ్యాండిల్. అబ్బా 160 కొడుతుంది. ఇయర్స్ ఓల్డ్ బైక్ కూడా అనిపిస్తుంది ఇది. అంత నీట్గా మెయింటైన్ చేస్తున్నాడు అన్న. అసలు పాతదని కూడా అనిపిస్తుంది, అంత బాగుంది. ఏంది 1000cc బల్బు ఇచ్చి పడేద్దాం 390తో. $175 or 174. Seriously? Yahoo! 170. ఎంత పాత బండి, సింగిల్ సిలిండర్. ఇమాజిన్.
మీకు ఏదైనా 390 BS3 ఇట్లా ఆర్సీ దొరికింది అనుకోండి తక్కువలో, తీసేసుకొని దాన్ని మంచిగా సెట్ చేసేసుకోండి. ఇంకా దీన్ని ఎగ్జాస్ట్ ఫుల్ సిస్టమ్ అవన్నీ చేస్తే ఇంకా ఇది వెళ్ళిపోతుంది. ఇది 200, ఇది 200 విల్ బీ లైక్ నథింగ్ దీనికి. 390cc విచ్ ఇస్ 373cc కెన్ గో, ఇమాజిన్ 200. మ్యాన్ వాట్ ఏ మెషిన్. అసలు ఇదైతే వెళ్ళే రూట్ అంతా ఎంత దారుణంగా ఉంది. ఊహించుకోండి ఇంకా GSX RC ఇంకా వాళ్ళు అయిపోయారు. వీళ్ళు చాలా వైడ్గా ఉన్నాయి రోడ్స్, చాలా స్లిప్పరీ ఉన్నాయి. ఇంకా నా షూస్ చూడండి, ఇక మొత్తం గాన్. ఇంకా గట్టిగా వర్షం పడితే మాత్రం స్కామ్ అయిపోతాయి ఈ రోడ్లన్నీ. ఇంకా 4 kilometers ఈ రోడ్లో అంటే మామూలుగా ఉండదు ఇప్పుడు అడ్వెంచర్. చూడండి మొత్తం గోప్రో ఆన్ చేసే కావాలి కింద పడుతుండే, బటన్ నొక్కుతూ ఒక హ్యాండ్తో నడుపుతుంటే. అసలు చూడండి స్కామ్, డేంజరస్ స్కామ్. చాలా వైల్డ్గా ఉన్నాయి రోడ్స్ ఇక్కడ లిటరల్గా. అవ్వండి ఆ స్ప్లెండర్లు ప్యాషన్లే మంచిగా వెళ్తాయి. మన అడ్వెంచర్లు కూడా వెయిట్ వల్ల దమ్ చేసి పెడతాయి ఇక్కడ. అదే ప్రాపర్ ఆఫ్ రోడ్ నా రైడింగ్ గేర్ ఉంటే నాకు కొట్టుకుంటూ వెళ్ళిపోతుండే నేను ఆగకుండా. ఈ షూస్ ఆల్పైన్స్ బురదైనాయి కదా, జారిపోతున్నాయి కాలు ఫుట్ పెక్స్ పైన పెడుతుంటే. అందుకే ఇంకా సైలెంట్గా మెల్లం కూర్చొని నడుపుతున్నా. దాని సీటు కావాలి, దాని లోపల అంతా మట్టి వెళ్ళి దాని మీద పడుతుంది. ఇంకా హైలైట్ అది. వాట్ బాయ్స్ డూ ఆన్ సండేస్, బైక్స్ తీసుకొని ఏ అడవిలోకి వచ్చే మ్యాప్స్ చూడండి. మ్యాప్స్లో ఇక్కడ రూట్ కూడా చూపించట్లేదు, బట్ మేము ఏదో రూట్లో వెళ్ళిపోతూనే ఉన్నాం రిజర్వాయర్ కోసము. వెనకాల చూడండి 1000cc వేసుకొని RC 390 వేసుకొని ఆఫ్ రోడ్ చేసేస్తున్నాం. దిస్ ఈజ్ వాట్ గైస్ డూ ఆన్ సండేస్. ఈ అడవుల్లో ఎటు వెళ్తున్నామో కూడా అర్థం కావట్లేదు. రూట్ ఉంది, రూట్ని ఫాలో అయిపోతున్నాం అంతే. ఇదేమో డెస్టినేషన్ రీచ్ అని చూపిస్తుంది, ఇంకా హైలైట్. అసలు ఎటు పోతున్నాం, మ్యాప్స్లో రూటే లేదు, రిజర్వాయర్ ఎక్కడ ఉంది, దాని పైకి వెళ్ళడానికి మేము ఇంత అడవిలో తిరుగుతున్నాం. బేసిక్గా మొత్తం ప్రాపర్ ప్యూర్ ఆఫ్ రోడింగ్. డ్యూక్ 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 డ్యూక్. హ్యాపీ అడ్వాంటేజ్ నాది. రాక్ ఉంది, రాక్ చూసుకోండి. మా జస్ట్ మిస్ స్కామ్ అవుతుండే నేను కూడా. మన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవసరం రావచ్చు, విల్ ట్రై టు గో హెల్ప్ దెమ్. చీటింగ్. వీళ్ళు మంచిగా ముళ్ళున్న రాయిని తీసేసారు. షిట్. ఇక్కడ చూడండి ఇంకా హైలైట్, మంచి స్లోప్. వావ్, ఏదో అడవిలోకి వస్తున్నాం కానీ రిజర్వాయర్కి మాత్రం పోవట్లేదు. నేను ఎంజాయ్ చేస్తున్నా అడ్వెంచర్ 390. నా బండి తయారు చేసిందే దీనికోసం. వీళ్ళైతే ఆగం అవుతారు పాపం. 1 wrong move నేల. ఇంకా GSX అయితే మాట్లాడద్దు ఇంకా. వావ్, నో రూట్. వీళ్ళు ఎర్రిపప్పు అయ్యారు. రూట్ లేదు. ఎక్కితే మజా వేరు. అందరు కష్టపడుతుంటే నాకు ఎందుకో చాలా సాడిస్టిక్ ఆనందంగా ఉంది ఇలా బాటితో. ఏంది మీ అందరి బండ్లు అలసిపోయినాయా? అరే ఆడ ఇంకా డేంజరస్ ఆఫ్ రోడ్ ఆడ.
170 పోతాను ఇప్పుడు. అందరూ లైట్, గోపి అన్న మాస్ ర్యాండమ్ రూట్ చెట్టెక్కిచ్చి వెళ్ళిపోతున్నాడు. ర్యాండమ్ గా ఎక్కించి వెళ్ళిపోతున్నాడు. సో గైస్ ఇక్కడ అడ్డుకు ఏదో పెట్టారు, అది తీసేసి ముళ్ళు చెట్లు. నేను అన్న కొంచెం డోరాది ఎక్స్ప్లోర్ లాగా వెళ్తున్నాం. బేసిక్గా ఏదైనా రూట్ ఉందో చూద్దామని. లెట్స్ సీ. ఇక్కడ బండి ఎక్కడైనా ఆగిందా? యూటర్న్ దీనికి కూడా లేదు, మాకు అంత స్పేస్ ఉంది ఇక్కడ. కాదు, రూట్ ఉన్నా మన వాళ్ళు రాలేరు. షెట్ దా స్కామ్. దునియాని ఏరేయడానికి వచ్చాం, ఇక్కడ వచ్చి ఇరుక్కున్నాం. దిస్ ఈజ్ నోన్ యాజ్ అడ్వెంచర్. ఓన్లీ ఫర్ MX బైక్స్. ఓన్లీ ఫర్ MX బైక్స్. ఎవ్వరిదే కాదు, ఇంపాసిబుల్. ఓన్లీ ఇది ఒక్కటే వెళ్తుంది. ఇట్లుంది, ఇంతే రూట్. ఈ రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్న వాడికి ఏడియమా? మస్తు ఎంజాయ్ చేస్తాడు GX6 పైన. ఆగం ఉంటుంది ఇప్పుడు. ఇక్కడ ముళ్ళ చెట్లు అబ్బా, ప్యాంట్ వేసుకున్నాం కదా, రైడింగ్ ప్యాంట్ కూడా కాకుండా జీన్స్ గుచ్చుకుంటాయేమో అని భయం వేస్తుంది. దీని స్పార్క్ ప్లగ్ మార్చాలి, ఊరికే స్టాల్ అయిపోతా ఉంది. ఏరే ఇదేంది అబ్బా, ఇట్లా స్టాల్ అవుతుంది. ఓయ్ అమ్మ రాయ్. సో గైస్ మొత్తానికి రోడ్ దొరికేసింది. విల్ గో ఫ్రమ్ వాటర్. అమ్మ స్టాల్ అయిపోయేది వాటర్లో, జస్ట్ మిస్. GX6 ఇంటనే లేడు. మామూలు కొందరు అక్కడి నుంచి తిరిగి వస్తున్నారు, కొందరు ఇక్కడ నుంచి వచ్చేయచ్చు. మ్యాక్సిమం ఇక్కడ నుంచి వచ్చేయచ్చు. అది లాంగ్ రూట్, సర్కిల్ తిరిగి రావాలి. ఇది కొంచెం ఆఫ్ రోడ్, కొంచెం లీన్ యాంగిల్ ఎక్కువ ఉంది, సో ఎక్కి రావాలి. లెట్స్ సీ. మెటీరియల్ ఇంకా RC వస్తుంది. ఏ బండ్లు అయితే రాదు, అదే బండ్లు వస్తున్నాయి. లెట్స్ సీ. బస్ మజా వస్తుంది. మా లక్కీలీ నేను గోప్రోది బాక్స్ తీసుకొచ్చాను. ఫస్ట్ వద్దనుకున్నా, లక్కీలీ తెచ్చా. ఇదిగోండి రిజర్వాయర్. దీన్ని ఎవరు బిల్డ్ చేయరు, వదిలేసారు దీన్ని. అమ్మో చాలా పెద్దగా కట్టేవాళ్ళు అనుకుంటా ఇది. మరి ఎందుకు క్లోజ్ అయిపోయిందో ఏంటో. మా క్రేజీ అడ్వెంచర్ ఉంది అసలు, నిజం చెప్తున్నా. రావద్దనుకున్నా రైడ్, వచ్చి మంచి పని చేసిన. ఐమ్ లవ్వింగ్ ఇట్ లిటరల్గా. ఇప్పుడు ఆర్సీలు గీర్సీలు రావాలి ఇటు. హౌస్ ద జోష్. మన వాళ్ళు సగం ఎత్తి ఇక్కడ వచ్చేసారు. మిగతా వాళ్ళు ఎటు పోయారు కూడా తెలియట్లేదే. ఈ పెద్ద రిజర్వాయర్లో ఏడెత్తుకుతాం వాళ్ళని. మనం అడ్వెంచర్ బండ్ అని ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ పార్క్ చేసే ఇప్పుడు దిగేద్దాం. అదే ఇటు వెళ్ళిపోదాం. ఈ నుంచి ఆ వాటర్లో నాకు దింపాలని లేదు. యా కొంచెం అక్కడ దిగు, ఇన్ కేస్ అటు ఇటు అయితే ఉంటావు. దిగుద్ది. యాస్. యా వావ్, వస్తుంది బైక్. సో గైస్ ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంకా. సో బ్లాగ్ అయితే అంతే. ఇట్లా సండే రైడ్స్ ఇవన్నీ ఏమైనా ఉంటే
మనకంటూ ఒక మంచి సబ్స్క్రైబర్స్ బేస్ ఫామ్ అయినప్పుడు కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం. ఇలాంటి రైడ్స్ ఏమైనా అంటే అందరం కలిసి వెళ్దాం, ఇంకా ఎంజాయ్ చేద్దాం. సో లెట్స్ గో. ఇంకా సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. It's about spreading the love and the